హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమస్కారములు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. అంటే దరిదాపుగా 120 రోజులు. మనం 100 రోజులు యావరేజ్గా తీసుకొని 100 రోజు పాలన కూటమి ప్రభుత్వం చేసిన ఘనకార్యాల గురించి మనం ఇవాళ చర్చించబోతున్నాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేను సంపదను సృష్టిస్తాను అని చెప్పాడు. సంపద సృష్టించడం దేవుడెడుగు. ఆయన వివాదాల సృష్టికర్త అయిపోయాడు. అంటే మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామంటే, ఆయన ఫస్ట్ జూన్ మాసంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద దాడి చేశాడు. జూన్ అయిపోయింది. జూలైలో వచ్చేసరికి కమిషనర్ శాంతి వ్యక్తిగత జీవితంపై దాడి. మళ్ళా పోతే జూలై తర్వాత ఆగస్టులో వచ్చేసి జత్వాని కేసుతో ఐపీఎస్ల మీద దాడి. ఆగస్టు పోతే నెక్స్ట్ సెప్టెంబర్లో వచ్చేసి తిరుమల లడ్డు మీద వివాదం. ఈ సెప్టెంబర్లో ఇదైనా ఈ తిరుమల మీద లడ్డు వివాదం ఎందుకు తెచ్చారంటే దీనికి ఒక తతంగం ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వము ఒక పక్కా ప్రణాళికతో ఈ 100 రోజుల పాలన గురించి వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి, ప్రజలైతేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా చర్చించుకునే సందర్భంలో ఈ లడ్డు వివాదంను తెర మీదకి తెచ్చారు. దేశమంతా ఈ లడ్డు గురించే మాట్లాడుకోవాలి. మన 100 రోజుల పాలన గురించి, మనం చేసిన చెడు గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప మనం మంచి చేసింది లేదు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు. చాలా 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 పకడ్బందీగా వాళ్ళకుండే భజన బృందం ఉంది కదా, ఆ భజన బృందంతో మొదలు పెట్టించారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే స్టీల్ ప్లాంట్ అమ్మకం అయితేనేమి, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఫారం అయితేనేమి, విజయవాడ వరద బాధితులకు సహాయం అందించలేకపోవడం అయితేనేమి, అదొక ఫెయిలు. మనము అంటే స్టీల్ ప్లాంట్ గురించి చెప్పుకుంటే, స్టీల్ ప్లాంట్ మనము ఎన్నికల ముందు చెప్పిన మాట అయితేనేమి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడం అయితేనేమి, అదొక ఫెయిలు. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటుకు ఒకటి మెడికల్ కాలేజీలు కట్టించి ఆయన ఎంతో కృషి చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో ఒక మెడికల్ కాలేజీలు కట్టకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటుకు కూడా ఒక మెడికల్ కాలేజ్ వచ్చి అంటే వీటిని కూడా ప్రైవేట్ ఫారం చేసేయడము, ఇదొక ఫెయిలు. అంటే పేదవాడు అనేవాడు చదువుకోకూడదు. ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యమే అది. ఇంకొకటి వచ్చేసి విజయవాడ వరద బాధితులు సహాయం అందించలేకపోవడం, అదొక ఫెయిలు. చిన్నపిల్లలు చదివే స్కూళ్ళల్లో సిబిఎస్ఈ సిలబస్ తీసివేయడం, అదొక ఫెయిలు. 100 రోజులలో 43,000 కోట్లు అప్పు చేసిన ఘనకార్యము ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. ఇది ఒకటి. నీళ్ళల్లో మునిగిన అమరావతిని తెలియకుండా చేయడము, అదొక భ్రమరావతి. అందరూ వచ్చేసి మీడియా వాళ్ళు అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి, అమరావతి అంతా మునిగిపోయి ఉంటే దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. దాని గురించి మాట్లాడకూడదు ఎవరే కానీ. ఉచిత ఇసుక అని చెప్పేసి టన్నుకు రేట్ పెట్టేసి అమ్మేసుకుంటున్నారు, అదొక ఫెయిలు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము, వాటిని ఉరువు పట్టించుకోకపోవడము, సూపర్ 6 హామీలు, అది ఒక ఫెయిలు. ఒక్క హామీ అంటే మన పింఛన్లు మాత్రం చెప్పినట్టు చేస్తున్నారు తప్ప మిగతా ప్రతి ఒక్కటి, బస్సు విషయం అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఇంకా ఎన్నో చెప్పాడు. ఆ సూపర్ 6 హామీలను
ఒక్కటంటే ఒకటి నెరవేర్చిన పాపన పోలేదు. అదొక ఫెయిలు. వచ్చే ఎన్నికల వరకు వీళ్ళు ఇలానే చేస్తుంటారు. ఇది మన యొక్క కూటమి ప్రభుత్వము ఈ యొక్క 4 నెలలలో సాధించిన ఘనకార్యాలు. వీటినన్నిటినీ కప్పిపుచ్చేదానికి ఒక తిరుమల దేవస్థానమైన పవిత్రమైన లడ్డును ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుకుంటున్నారు. ఇది ఒక పెద్ద దారుణాతి దారుణం. రాష్ట్ర ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు, కానీ ప్రజలకు బాగా తెలుసు ఎప్పుడు కరెక్ట్గా టైంలో బుద్ధి చెప్తారు. వాళ్ళంతా చాలా చిదిరించుకుంటున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా. ఇంకా పోతే యాక్చువల్గా ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, సొసైటీలో చెడు చేసే వాళ్ళు ఉంటారు, మంచి చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు సొసైటీ అనే తర్వాత. కానీ ప్రజాప్రతినిధిగా అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రజాప్రతినిధి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడా, లేక ప్రజలకు ఉపయోగపడ్డాడా, లేక తన సొంతానికి ఉపయోగపడ్డాడా అని ఆయన ఒక సందర్భంలో అసెంబ్లీలో చెప్పాడు. అంటే అంత లీడర్, అంటే ఒక రియల్ హీరో, ఒక నాయకునికి లక్షణాలు ఎలా ఉండాలా, ఒక ప్రజాప్రతినిధిగా మనల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు, ప్రజలు ఎన్నుకున్నప్పుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనము ఎంత మటుకు ప్రజలకు మేలు చేశాను అనేది ఆయన అసెంబ్లీ సాక్షిగా ఒకనాడు చెప్పాడు. అది ఒక మీతో పంచుకోవాలనిపించింది, చెప్పాను. కానీ నాయకుడు అనేవాడు యొక్క రాజశేఖర రెడ్డి గుర్తుకొచ్చే ఒక నాయకుడు. ఎంతోమంది పాలించారు మన ఒక ఉమ్మడి ప్రభుత్వంలో అయితేనేమి, ఎంతోమంది పాలించారు. కానీ మహానాయకులు ఒక ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే ప్రజలు మార్పు చెందినది, మార్పు అనేది అంటే ఒక సపోజ్కు మనకు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఏమవుతుంది, ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు మేలు చేయడము, ఉచిత కరెంటు నుంచి ఉచిత కరెంటు తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే రుణమాఫీ, ఇలా పెద్దవన్నీ ఆయన చేసి నిరూపించాడు. ఎన్నో ఏళ్ళు కాదు, 5 సంవత్సరాలలోనే కేవలం 5 సంవత్సరాలలోనే ఆయన ప్రజలలో ఎంత మార్పు తెచ్చాడంటే అంత మార్పు తెచ్చాడు. ఇవాళ అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నాయకులు ఏ విధంగా ఉన్నారంటే, చెప్పిన హామీలకు కట్టుబడి ఒక్క నాయకుడు లేడు. మనకు కనపడేది గతంలో ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పుకోకుండా ఆయన చెప్పిన హామీలు చాలా చాలా అద్భుతంగా చేశాడు. ఆయన ఒక బైబిల్గా, ఖురాన్గా భావించి ఆ యొక్క నవరత్నాలను అన్నిటినీ తూచా తప్పు 99% అన్నీ చేశాడు. ఆయన చెప్పిన హామీలు చేశాడు. ఇవాళ కూటమి ప్రభుత్వము సూపర్ 6 హామీలు అయితేనేమి, ఆ యొక్క స్టీల్ ప్లాంట్ విషయంలో అయితేనేమి ప్రతి ఒక్కటి నీరు గారుస్తున్నారు. ప్రజలు చాలా చాలా తెలివివంతులు, చాలా బాగా గమనిస్తున్నారు. మీ యొక్క 100 రోజుల పాలన గురించి చాలా అద్భుతంగా మీరు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇది వచ్చేసి మన రాష్ట్ర ప్రజలకు తెలియజేశాను. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా దయచేసి ఈ కుటుంబ ప్రభుత్వానికి చెప్పిన హామీలు ఇప్పటికైనా చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటున్నాను.